మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్టోరీ వింటే కన్నీరు పెట్టుకుంటారు. ఎస్ఎస్ తమన్ టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ సంగీత కెరట. అతి తక్కువ టైంలోనే 50కి పైగా సినిమాలకు పసందైన బాణీలు అందించిన ఈ కుర్రోడు టాలీవుడ్ లో చాలా స్పీడ్ గా ట్యూన్స్ అందిస్తున్నాడని టాక్. అందుకే టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులంతా తమన్ చేత మ్యూజిక్ కొట్టించుకోవటానికి పోటీ పడతారు. 2009లో విడుదలైన రవితేజ కిక్ తో తమన్ సంగీత దర్శకుడిగా టాలీవుడ్ లో స్వరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి తమన్ టాలీవుడ్ లోనే నాన్ స్టాప్ గా దరువులేసి మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. తమన్ ఇప్పుడైతే తన సంగీతంతో బాగానే సంపాదిస్తున్నాడు. కానీ ఒకప్పుడు తమన్ పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసా? తమన్ ఎవరో కాదు, అక్కినేనిని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు ఘంటసాల బలరామయ్య మనవడు. ఆయన కొడుకు ఘంటసాల శివకుమార్ తనయుడు తమన్. శివకుమార్ డ్రమ్మర్ గా చక్రవర్తి లాంటి సంగీత దర్శకుడి దగ్గర దాదాపు 700 సినిమాలకు పనిచేశారు. ఆ టైంలో తమన్ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగానే ఉండేవి. అయితే 1995లో ఆ కుటుంబానికి శివకుమార్ ఆకస్మిక మరణంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పుడు ఆ ఇంట్లో తమన్, తల్లి, చెల్లి మాత్రమే ఉండేవారు. వాళ్ళకెవరూ సపోర్టుగా నిలవలేదు. దాంతో తమన్ కి సంగీతమే జీవనాధారమైంది. చిన్నప్పుడు తండ్రితో తిరిగిన అనుభవంతో డ్రమ్స్ ప్లే చేయటం నేర్చుకున్నాడు. కుటుంబ బాధ్యత భుజాన వేసుకున్నాడు. దానివల్ల చదువుని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు ఎస్పి బాలు, ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్ తమన్ను ఆదుకున్నారు. వాళ్ళ ఆర్కెస్ట్రా ట్రూప్ లో తమన్ డ్రమ్స్ వాయించేవాడు. అలా దాదాపు 4000 ట్రూప్స్ లో పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత రాజ్కోటి, కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, చక్రి, ఆర్పి పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి సంగీత దర్శకుల దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశాడు తమన్. అలా కష్టాలకు ఎదురెదుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాడు ఎస్ఎస్ తమన్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.